వచ్చేసి ఏంటంటే మనమైతే గ్రానీ 2 అయితే కంప్లీట్ చేయాలి. మీరు చూడాలనుకుంటే గ్రానీ 1 కూడా కంప్లీట్ చేసా, ఇంకా గ్రానీ 3 కూడా ఇప్పుడు ఈ గ్రానీ 2 అయితే కంప్లీట్ చేస్తాం. సో చలో ప్లే. ఇప్పుడైతే మనమైతే స్టార్ట్ చేస్తామన్నమాట. చలో డే 1 రావే. గ్రానీ 1లో అయితే ఇల్లు అయితే కొంచెం ఇంకా ఏమంటే గ్రానీ 2లో వచ్చేసి హెలికాప్టర్ ఎస్కేప్ అయితే చేయాలి. హెలికాప్టర్ ఎట్లుంటుందంటే అక్కడ ఒక దగ్గర వాళ్ళ ఇది ఉంటుంది కదా, నెక్స్ట్ వచ్చేసి లాడర్ వచ్చేసి వెళ్ళాలి. ఇంకా బోట్ ఎస్కేప్ కూడా ఉంటుంది. ఇంకా మనం గ్రానీ 1లో చూసినట్లయితే మెయిన్ డోర్ ఉంటుంది కదా, మెయిన్ డోర్ రేట్ కూడా వెళ్ళొచ్చు. అలా ఇక్కడ గ్రానీ 2లో 3 వేస్ అయితే ఉన్నాయి, గ్రానీ 1లో 3 వేస్ ఉన్నాయి, గ్రానీ 3లో ఎన్ని వేస్ ఉన్నాయో చూద్దాం. ఓకే స్టార్ట్. డే 1 అయితే స్టార్ట్ అయింది. చలో పోదాం. దగ్గర బాబు పోదాం గాయ్స్. ఫస్ట్ వచ్చేసి మనం డోర్ లాక్ ఉందో లేదో ఇక్కడ చూద్దాము. సో సక్సెస్ఫుల్ లేదు. ఎక్కడ మనం తాత మనం హెలికాప్టర్ ఫ్రీ అవుతుంది గైస్. మనం తర్వాత చూద్దాము. సో మనకి తాత దగ్గర సెక్యూరిటీకి మెడలో ఒకటి దండ వేసుకొని తిరుగుతుంది. తాత డ్యాన్స్ చేస్తుంది. తీసుకొని గ్రానీ బాబుకి ఫస్ట్ వేసేయాలి. గ్రానీ బాబు ఇంకా ఎందుకు రాలేదు బాబు లేడు గైస్. గ్రాండ్ పా అయితే రావట్లేదు, మళ్ళీ డ్యాన్స్ చేయడం వెళ్ళాడు. సరే పోతే పోవడం అని చూపిస్తాను. ఇది గ్రానీస్ హౌస్ అపార్ట్మెంట్, గ్రానీస్ హౌస్ అనుకోని గన్ కింద దొరకలేదు. ఏడింది తెలుసా నువ్వు? నాకు తెలిసి గన్ ఇక్కడే ఉంటుంది, ఎందుకంటే గన్ 3 ప్లేసెస్ ఉంటుంది. దొరికేసింది రైట్ గన్ వచ్చేసి ఎలక్ట్రిక్ షార్ట్ గన్. మనం గ్రాండ్ బాగా నేర్చి తెచ్చుద్దాం. మన తాత అయితే తీయకుండా దొంగ ఆడుతుంది. అరే లిగురాబాయ్, నేను కష్టపడి చేసిన ఇక్కడైతే కబోర్డ్లో అయితే చెక్ చేద్దాం ఒకసారి. కబోర్డ్లో నేను ఉండకపోవచ్చు. హెలికాప్టర్ కంట్రోల్ షాప్ గాయ్స్. ఏముంది చూద్దాము. గోయింగ్ సైట్ ఉంది, అయితే ఫోటో పిక్చర్ ఉంది. మనం ఫస్ట్ ఇక్కడికి అవన్నీ బ్లాకింగ్ ఆఫ్ ద సైన్. వాట్ పప్ప, గ్రాండ్ పప్ప, గ్రానీ పప్ప.
గ్రానీ లేదు గైస్, ఎందుకంటే మనం గేమ్లో తీసాం. మనము కిచెన్లో కూడా చెక్ చేసేద్దాం. ఇగో ఇది గ్యాసోలైన్ కూడా దొరికేసింది. గ్యాసోలైన్ అయితే దొరికేసింది గైస్. ఇంకా ఏమేమి కావాలి? చాలా కావాలి గైస్. అర్థమారు నేను భయమా మనకి చెప్పు. మనం పీస్ ఆఫ్ పిక్చర్స్ అయితే కలెక్ట్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ పెట్టుకున్నాం. ఇదంతా తీసుకున్నాం. స్పార్క్ ప్లగ్ అయితే ఉంది ఆడ. అయితే పోదాం. సో గైస్ ఇక్కడ ఉంటుంది. ఇంకా లంచ్ ఓపెన్ చేసిన దగ్గర వాడుంది, అక్కడ కూడా తీసుకొని వద్దాం. ఫస్ట్ ఇది పెట్టి చూద్దాం. మీరు అంతా సబ్స్క్రైబ్ చేసండి. ఓకే, మనమైతే మీరు కొంతసేపు రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు మనం మాయమైపోయి లంచ్ రూమ్కి అయితే పోదాం. వచ్చేసినాం గైస్. పీస్ ఆఫ్ పిక్చర్ కూడా ఉంది. దొరికింది గైస్. లెంచర్ అనమాట. కట్ చేసినాం. పైకి పోదాం. మనకి ఇంకేమేమి కావాలంటే డక్ట్ టేప్, హెల్ క్యాప్, కీ కోడ్ ఉంది. అంటే అంటే ఎందుకు తీసుకొని రాజుకే పెట్టే వస్తున్నాం. పెట్టేసి వద్దాం. ఇక్కడ పోతే మనకి ఇక్కడ కబోర్డ్లో ఏమి చూద్దాం. క్రోబార్ అయితే ఉంది. మనకి అయితే అన్ని దొరికేసినాయి. డక్టే బోట్ మళ్ళీ డ్యాన్స్ చేస్తుంది. ఎంత డ్యాన్స్ చేస్తారు లైఫ్ పాప. చూద్దామన్నప్పుడు పాప రాని పాప చూడాలి మంచిగా. ఆ రోజు సింక్ దగ్గర చూపించాల్సింది. ఇది కూడా పెట్టేద్దాం గైస్. ఇప్పుడైతే పెట్టేస్తున్నాము గైస్. కింద తాతలేడం లేదు గైస్. వచ్చేయాలి సడన్గా గుద్దలు చెక్కేస్తాడు తాత. ఒకవేళ సడన్గా తాత వస్తే గొద్ద చెక్కేస్తాడు గైస్, ముందు చెప్తున్నా. తాత సైలెంట్ అన్నమాట, ఎందుకంటే డాడీ చూసుకొని వస్తాడు. ఇప్పుడు మనకి షార్ట్ గన్ అయితే కావాలి. అది ఎక్కడ ఉందో లేదో కదా. షార్ట్ గన్ ఎక్కడ పడిస్తాం గైస్. షార్ట్ గన్ ఎక్కడ పడిస్తాం. గాట్ ద షార్ట్ గన్ దొరికింది గైస్. ఇప్పుడు వచ్చేసి మనం గ్రాండ్ తాతకి అయితే వేసేద్దాం. దాని తర్వాత ఏమైనా ఉంటే చూసుకున్నాం. తాత ఎక్కడున్నా తాత, ఈ చుట్టూ నేను ప్రదక్షిణ చేస్తున్నా. బతుకమ్మ చచ్చినావా? ఆమె చచ్చావు కదా ఆల్రెడీ. నువ్వెందుకు రా అలా కలిసిపోతున్నావు? కలిసిపోతుంది కదా. సో నో ఐడియా అనుకోదు. ఈడి గైస్ గ్రాండ్ పా తాగేసి పడుకుందే ఉంది. మంచి పడుకుందే బెస్ట్. ఇక్కడ పడుకున్నా. ఇక్కడ గ్లాస్ ఫ్యూజ్ అవుతుంది, గుర్తు పెట్టుకోరు. స్పైడర్ బాబు అయితే ఇక్కడ ఉన్నాడు. ఇందులో ఏం చేస్తున్నాడు.
సో గైస్ గుడ్ మార్నింగ్, నెక్స్ట్ డే 2. చలో గైస్ ఇప్పుడు వచ్చేసి మనం పోదాం. మనం వెళ్తున్నాం తావులోట. గ్రానీ రాలేదు, గ్రాంపా రాలేదు, ఎవడు రాలేదు. ఆ తమ్ముడు దగ్గరే ఉండిపోయింది. మనం దాన్ని తెచ్చుకున్నాం. గ్రాంపా ఈ బెడ్ మీద పడుకుంటాడు గైస్. పడుకొని ఇప్పుడు ఆడ వెళ్తాడు. పాపం డోర్ క్లోజ్ అవుతుందని వచ్చేస్తాడండి. వీడేమో తమ్ముడేమో పని చేసుకుంటాడు. పాపం చాలా పట్టేస్తుంది. డాడీ తాత ఆడెవడో తీసుకుంది. ఇవ్వు తాత, నీ కాలు పట్టుకుంటా. ఇది పట్టుకుంటా తాత, ప్లీజ్ తాత. ఏం తాత ఇది నాకు టార్చర్. నీ కర్ర ఎప్పుడు తీసుకున్నానా? ఇల్లు బిగి ఏంటి రెడ్ కొల్లు తీసుకున్నాను. ఆడిని చంపేసిన బట్టలాడి పోరా బయటే. వీడితో పెద్ద నచ్చరా. వెళ్ళరా బాబు, వాడు బతుకుతాడు. వెళ్ళరా, నేను బతికిస్తాను. ఎవరు ఇంట్లో బయటకు వదిలేమంటే డాక్టర్ తెస్తా. తెచ్చేసి ఆడిని బాగా చేపిస్తాను. లేదు నీ కంట్లో ఏదో పద్ధతి చూపట్లేదు. ఎవరు లేకురా పప్ప. సో గైస్ మనం మన లైఫ్ని అయితే దానం చేయాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే పకోడీ గాడు అయితే లేవట్లేదు. చేద్దామా చెప్పండి. చేస్తున్నాం. ఎగురా పప్ప కోసం. ఆడు బతికినంత వరకు వీడి కళ్ళు ఎర్రగా ఉన్నట్టున్నాయి. ఆడు బతకడు, వీడు లేగడు. ఇదేంటి నాకేంటిది అంటున్నా. ఏమందా మా పక్కన మంచిగా ఎస్కేప్ అవుతామన్నా సరే వదలదు వేసి కొంచెం పైన ఉంటున్నా ఏం చేస్తాను చెప్పండి. డ్యాన్స్ ఎదుగురా బాబు. డ్యాన్స్ ఇంకా ఏం చేస్తాం. మనవాడిని చంపేస్తాం అన్నట్టు ఫీల్ అవుతుండు. సరే ఇంకా గట్టి చంపాలి గైస్. ఆ గ్రాండ్ని పప్పగా వేసిద్దామంటే డే 3 అయితే వచ్చేసాం గాయస్. ఆ గ్రాండ్ పప్పగాడు వాడు మనవాడికి చంపానని నా మీద కసితో ఫుల్ ఉన్నాడు. అయినా సరే ఇంకొంచెం చంపుదాము. ఇప్పుడు మన మెయిన్ అక్కడ ఏముంది గైస్, బెడ్లాక్ ఉంది కాబట్టి మనకి ఏం అవసరం లేదు. తమ్ముడిని కూడా చంపొద్దురండి. కానీ మన గన్ అయితే ఆడు ఉండిపోయింది. ఆ గన్ తెచ్చుకున్నాం. గ్రాండ్ పా ఇప్పుడే పడుకొని లేచి ఉంటాడు నాకు తెలిసి. పక్క ఆడు పని అదే పడుకోవడం ఏదో ఇప్పుడే లేచి వెళ్తాడు అంతే, ఇంకేం లేదు. ఆడు ఇలా వెళ్తాడు గర్రెలాగా, ఈడొకడు అరుస్తాడు. సో గైస్ నాది ఆడి ఇడుకున్నాడు గైస్. హౌ ఇట్స్ పాసిబుల్ మ్యామ్? మరి చీటింగ్ గైస్. నా దగ్గర దీనిపై ప్లగ్ అయితే అక్కడ ఉంది, పంపించేసుకున్నాను. పప్పగడ ఎప్పుడు గైస్ మరి ఘోరం అబ్బా, ఎంత ఘోరం. నన్ను చంపుతారు ఇప్పుడు, నా పర్మిషన్ లేకుండా చంపేశాడు గైస్. మరి ఇంత చీటింగా.
ఒప్పుకోను, నేను చావను. డక్ట్ టేప్ ఒక్కటి గాయస్. ఈ డక్ట్ టేప్ ఎక్కడుందో దీని గురించి నేను రక్తాలు చిందిస్తున్నా. చూడు ఐసీయూ ఐసీయూ అంటుంది కాదు ఎందుకు కళ్ళకి బుర్రలేదు గాయస్ గ్రాండ్ పగడ్. అందులో ఏముంది, రోవర్ ఉంది, అడ్బోర్ పగ ఉంది అంటుండు గైస్. ఏంటి లక్కర్ గడిచి అందులో బోట్కి హెలికాప్టర్కి ఎలా ఉంది, అదే అక్కడుంది, గ్యాస్ లైన్ అక్కడుంది, ఇంకెక్కడుంది, ఇక్కడ ఇందులో ఏది గైస్ వెపన్కి. ఎందుకు నేను వెపన్కి తీసుకున్నా అంటే నా ఇదైతే పోయిందనమాట, అలా తమ్ముడు తీసుకుందిగా, అందుకని వెపన్కి తీసుకొని ఫస్ట్ వచ్చేసి గ్రాండ్ పగన్ వేసేయాలి. గ్రాండ్ పగన్ వేయకూడదు, గ్రాండ్ పగన్ వద్దులే, ఫస్ట్ స్పైడీ గన్ వేసేయాలి. వేసి గాన అప్పుడు మనం స్పైడీ మామ వేసేయాలి. ఎందుకంటే చంపగానే వస్తుంది కదా, అప్పుడు 2 బుల్లెట్స్. అయినా గ్రానీ 1లో అయితే మరీ ఘోరం అబ్బా, ఒకే ఒక్క బుల్లెట్ ఎలా కాల్చారు నాయన. ఇప్పుడు గ్రాండ్ పగ వస్తాడు, రారా గ్రాండ్ పగ, మీరు అడుస్తుంది గేజ్లాగా పందిడా. చూడండి గైస్ గేజ్ లాగా ఎట్లా వస్తుందో. గేజ్ మామూలు కన్విన్స్ రెడ్లోకి ఏమైనా మంచి కనిపించినా విషయం మన ప్లగ్ ఏది తమ్ముడు, ప్లగ్ రా, నేను దాని గురించి వచ్చినారా తమ్ముడు, ప్లగ్ రా తమ్ముడు లక్కరుగా నీకు బండ ఒక్కడు కొట్టాలి బద్మాస్తా వచ్చా. ఇప్పుడు మనకి ఏం భయంలో, ఎందుకంటే మన గన్నుంది, సో గాయ్స్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకు ఒక్క డక్ట్ టేప్ ఒకటి కావాలి, అప్పుడు హెలికాప్టర్ ఎస్కేప్ చేసేయచ్చు అనమాట. మనం హెలికాప్టర్ ఎస్కేప్ అయితే దగ్గర ఓకే. సో గైస్ ఇప్పుడైతే మనమైతే నాకు డక్ట్ టేప్ ఎక్కడుంటుందో తెలియట్లేదు గైస్, ఇప్పుడైతే పోదాం పదండి. అంటే బోట్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళట్టు, నాకు తెలిసి అక్కడ బోట్ దగ్గర ఉంటుందేమో తెలిసిన విధంగా. ఇక్కడ ఉంటుంది ఏంటో చూద్దాం గైస్. ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇక్కడ గ్రాండ్ పగడి సడన్గా ఇక్కడ వస్తుంటాడు గైస్ అప్పుడప్పుడు. సో మొత్తం ఇంత చీటింగ్, ఆ పైలు పడి ఇక్కడ పడింది గైస్ ఇది ఏమో. సర్లే ఏం చెప్తా, షార్ట్గా నేను దొరికిందా, నేను బుల్లెట్ లేవుగా, ఇప్పుడే లోడ్ చేసాగా. సో గైస్ డక్ట్ టేప్ ఈడు కూడా లేదు. ఎక్కడ ఉంది డక్ట్ టేప్, ఎక్కడ ఉంది డక్ట్ టేప్ ఎక్కడ ఉంది గాయ్స్. లైక్ చేయండి, దొరుకుతుందేమో, పక్క దొరుకుతుంది గైస్, మీరు లైక్ చేయరు. ఏంది గైస్ నాకు టార్చర్, ఎక్కడ ఉంది గైస్, ఎక్కడ లేదు. ఇల్లు మొత్తం ఎత్తుకున్నా గైస్, పియానో వాద్దాం. పప్ప వచ్చేస్తాడా, పప్ప మంచోడు రాడు.
డబ్బే పడింది. ఉంది డబ్బు ఎక్కడ ఉంది? ఎక్కడుంది? తీస్తాను. నాన్నవి ఎండలేదు ఇంకా కొన్ని తెస్తాను. మా మమ్మీ అయితే బట్టలు చూడండి, బట్టలు తెమ్మని నాకు పనులు చెప్తుంది మా మమ్మీ. ఇప్పుడే గ్లాస్ ఫ్యూజ్ మనం పెట్టకపోయింటే పడిపోయింది. పెట్టేసాను నాటి సేఫ్. ఇల్లు మొత్తం తిరుగుతున్నాం గైస్. ఎక్కడుంది అది డక్ట్ టేప్? ఎక్కడ ఉంది తప్పదు. తమ్ముడు చచ్చిపోయాడు బాబా. ఏదో ఒకటి నేనే పప్ప ఎప్పుడు వస్తావరా పప్ప? ఎక్కడ ఉంటుంది గెస్ చేయండి. అబ్బా డోర్లో నిలిగిపోయినాయి. చూడండి ఇల్లు ఎందుకు గ్రానీ పని చేయట్లేదు. ఇంటికి పని చేయడానికి పని వస్తుంది కదా, అది మేమే అనుకుంటాం. మేము ఇల్లు క్లీన్ చేయట్లేదని మనకు చంపడానికి చూస్తుంటారు. నేను గ్లాస్ ఫ్యూజ్ అయినా పట్టుకుంటాం. ఏం చేస్తాం కదా మరి. ఆ డక్ట్ టేపు దొరకదు. మనం క్రోబార్లో ఉంటుందేమో నాకు తెలిసి. క్రోబార్ సో గైస్, మా మమ్మీ అయితే బట్టలు తెమ్మంది, అందుకనే వెళ్ళాను. ఇప్పుడైతే మనమైతే క్రోబార్ అయితే కూడా పడేస్తాం. అది ఎక్కడి క్రోబార్ ఎత్తకాలి గాయ్స్. సో గైస్, గ్రాండ్ పా అయితే వచ్చాడు. గ్రాండ్ పా అయితే వచ్చేస్తున్నాడు గైస్. అన్ని క్రోబార్ అయితే ఇక్కడ పడేసాను గైస్. మీరే చెప్పండి గైస్. క్రోబార్ ఎక్కడున్నది? ఉంది క్రోబార్. ఐ డోంట్ నో క్రోబార్, బట్ వేర్ వాజ్ ఇట్? ఐ డోంట్ నో మ్యాన్. అవునండి, మనం బోట్లో వెళ్ళడానికి సామాన్లు ఉన్నాయా? వదిలే, మీకు హెలికాప్టర్ అని చెప్పాను కాబట్టి మీరు హెలికాప్టర్ కోసమే నేను పోరాడతాను. మీరు ఏమి బాధపడకండి గాయ్స్. సేఫ్కి ఎక్కడుంది? సేఫ్కి లోపల ఉండొచ్చు. మనమైతే ఎతుకుదాం గైస్. ఇక్కడే తిరుగుతున్నాం, ఏమే దొరకడండి. పప్పా, గ్రాండ్ పా రావట్లేదు గైస్. మనం పని చేస్తాం. పప్ప రాలేదు. ఇది ఎక్కడుందో మనం దీంతో అయినా షూట్ చేద్దాము. డక్ట్ టేప్ గురించి ఇన్ని కష్టం పడవాడికి కూడా రావచ్చు. ఇక్కడుంది గాయస్ డక్ట్ టేపు. నాకు తెలిసి ఇందులోపు ఉంటుంది కానీ క్రోబార్ ఏడు పడేసాను. ఎక్కడ పడేసాను క్రోబార్. సిగ్గుండవు, మీ ఆవిడ వదిలేసి వెళ్తాను. సో గైస్, ఎక్కడుంది డక్ట్ టేపు? దీని గురించి మీ కష్టం పడవాలి కూడా రాకూడదు గైస్. బాత్రూమ్ కూడా చెక్ చేస్తున్నా, లేదు. ఎందలో ఉందబ్బా ఇంత, ఏంట్రా బాబోయ్. ఇందులో కూడా లేదు. లేబర్ అయితే మనకైతే పైన ఉంది. దాన్ని నేను ఎక్కువ వచ్చి పీకిన.
సచ్చి పీకడం వల్ల అది ఎక్కడో పడి పీకింది. ఇప్పుడు అది ఎతికి పీకున్నాం. అది ఎక్కడైతుంది, అది ఎతకాలి. మనం ఇందులోకి సచ్చాము, లేదు లోపల లేదు, ఇక్కడ ఉంటుంది. తమ్ముడు లేరా బాబు, షెడ్లోకి ఇక్కడ ఉంది, బ్రెంచ్ ఇక్కడ ఉంది, మిగిలిన రాబట్టు ఇప్పుడు తీద్దాం. చూసినాం ఏం లేదు. గైస్, వాట్ ఈస్ ది టైం? అగ్ని పరీక్ష. ఏం చేయాలి ఈ అగ్ని పరీక్షని? పప్ప ఇంకా రాలేదు. మన క్రోబార్ ఎక్కడ పడేసుకున్నాను. గైస్, ఇక్కడిక్కడే తిరుగుతున్నాను గైస్. మన క్రోబార్ లోపల అది ఉంటుంది. మన క్రోబార్ ఎక్కడో తయాడిపోయింది. ఎక్కడ వచ్చాను? తిన్నావా? చూద్దాం. ఇక్కడ ఏమన్నా బుల్లెట్స్ గమ్మని పట్టుకోవాల్సింది. ఎవరు లేరు. తమ్ముడిని చంపేసాం, గ్రాండ్ పాని చంపేసాం. ఇంకా ఏమైనా ఇక్కడ కూడా పడేసుకోలేదు. మరి ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఛార్జింగ్ కూడా అయిపోతుంది గాయస్. ఎక్కడుందో తెలీదు. బోట్ వేలు వెళ్ళిపోతాము. మీకు హెలికాప్టర్ అని చెప్పాను కాబట్టి హెలికాప్టర్ చేస్తున్నా గాయస్. ఏదో ఒకటి వెళ్ళిపోవాలని ఉంది. దాన్ని మీకోసం ఆ మాత్రం చేయలేను చెప్పండి. వీడు ఉన్నాడు గాయస్, ముసలోడే. ఎక్కడుంది చెప్పు? ఆ క్రోబార్ ఎక్కడో పడేసాడు గాయస్ ఈ ముసలోడే. సరే, మనమైతే పెట్టేద్దాం. మనం ఏమేమి పెట్టామబ్బా? వదిలే. హెలికాప్టర్కి ఏదట్టుంది. అమ్మాయి ఇక్కడ ఏదో ఉంది, అది మాత్రం తెలియడం లేదు. చూద్దాం, అన్నీ చూద్దాం. ఇక్కడైతే లేదు. హెలికాప్టర్కి తప్పించి అది కూడా దొరికేసింది కాబట్టి ఇక్కడ పడేసింది. ఇక్కడ క్లోజ్ అయిపోయింది కూడా. ఇంకేంటబ్బా? ఇంకేంటి? హెలికాప్టర్కి అయిపోయింది, గ్లాస్ అయిపోయింది, గ్యాస్ లైన్. గ్యాస్ లైన్ అయితే పెడుతున్నాం. దొరికింది గ్యాస్ లైన్. We can go or not go. చలో గాయస్ ఇప్పుడైతే మనమైతే ఈ హెలికాప్టర్ పెట్టేస్తాం. ఇక్కడైతే వచ్చేస్తాం మనం. క్రోబార్ ఎక్కడుందో మనకైతే తెలియదు. సరే, ప్లీజ్ ఇక్కడ వెళ్దాం కదండి. ఇక్కడ ఉంటుంది. దొరికింది గాయస్, క్రోబార్ అయితే దొరికింది కదండి. ఇంకా చలో అంతే అయిపోయింది గాయస్. డక్ట్ టేప్ ఎక్కడ ఉంటుందో కానీ దొరికిపోవాలి. ఇందులో ఉంటుంది ఏమో నాకు తెలిసి. ఉండిపోవాలి. బస్ అయిపోయింది గాయస్ మన గేమ్. చలో బాయ్ బాయ్. హెలికాప్టర్ ఎస్కేప్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇప్పుడు మీకు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఆడండి, ఇవన్నీ ఒక దగ్గర చేర్చుకోండి ఫస్ట్. సో గైస్ అక్కడైతే నేను రెడ్ కలర్ మార్క్స్ ఉన్నాయి కదా, అవి షూట్ చేయాలంట. అప్పుడే డోర్ ఓపెన్ అవుద్ది. నేను అది తెలుసు కానీ చూసుకోలే. షూట్ చేస్తాను కదా అని వదిలేసి వీడు గన్నుగా షూట్ చేసి పడేద్దాం కార్. ఇంకా మనకి ఏం అడ్డులేదు గైస్. ఇంకా చలో అని వెళ్ళిపోవడమే. ఇంకా ఇప్పుడు హెలికాప్టర్ ఎస్కేప్ అయితే అయిపోయినట్లే. ఇప్పుడు చూడండి
మనం షార్ట్లు కొడితే మన మామూలుగా ఉండదు. ఆ డ్యాన్స్ చేసుకుని ఉంటాడు, నేను వెళ్ళిపోతా గైస్. తప్పగడు. ఇదో ఇక్కడ మనము ఎలక్ట్రిక్ గన్ యూజ్ చేస్తే ఇందులో వస్తాయి మనం షూట్ చేస్తే. అదొక నార్మల్ గన్ అనుకోండి, ఇలా ప్రెస్ చేసామనుకోండి ఇందులో వస్తాయి. ఇప్పుడు రెడీ 3, 2, 1 గో. మనకి ఈ ఒక్కసారి అన్నీ గ్రీన్ అయిపోగానే మరి బుల్లెట్స్ రావన్నమాట. మీకు ఒకవేళ కావాలంటే వేరే దగ్గర ఉంటే తీసుకోవాలి, కానీ ఈ ఎలక్ట్రిక్ రే షార్ట్ గన్ బెస్ట్. ఎందుకంటే ఇది మనం బుల్లెట్ రీయూజ్ చేసుకోవచ్చు. ఈ బుల్లెట్ అనుకోండి, ఇది అనుకోండి, మనం అది ఒక్కసారి ఇది అని చెప్తా. ఒక్కసారి ఇక్కడ ప్లేస్లు ఉంటాయి కదా, ఇక్కడ చూపిస్తాను. ఇలాంటి ప్లేస్లు ఉంటాయి కదా, అవి అయిపోగానే మరి దొరకవు. అందుకనే దిస్ ఈస్ ద బెస్ట్ వే బై యూజింగ్ ద గన్ గైస్. మనమైతే గ్లాస్ ఫ్యూస్ పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ రెడ్ మార్క్ చూపిస్తుంది. అప్పుడు వెళ్ళకండి, వెళ్ళారంటూ ఇందులో పడిపోతాం. ఇది పెట్టండి, పెడితే ఓకే సెట్. ఇందులో డక్ట్ టేప్ అవుట్ పట్టుకోండి. నాకు అది అర్థం కాదు, ఈ గ్రాండ్ పకడ్ ఎంత ఎర్రి పప్ప. చూడండి, ఇది ఇరిగిపోయింది గైస్. హెలికాప్టర్ రెక్క అయితే ఇరిగిపోయింది. మనం ఇది పెడతాం కదండి టేప్, ఇది డక్ట్ టేప్, అది కూడా దాంతో పెట్టేసాం గైస్. ఇందులోకైతే నేను ఎన్ని హెలికాప్టర్స్ తయారు చేసాను చెప్పండి. బోకుడి హెలికాప్టర్. మనం గ్రానైట్ ఉన్నాయి కదా, గ్రానైట్తో తప్పగా వస్తుంది. ఇదే పద్ధతిగా ఫస్ట్ లాక్ ఉంటుంది ఇటు సైడ్ వెళ్ళి మనం అది ఓపెన్ చేసుకోవాలి. నేను అసలు అనుకుంటాను ఎంత ఈజీ కావాలి మళ్ళీ అన్ని కనిపిస్తుంది అనుకుని లాక్ ఇంకా అవుతుంది రాలేదు. అది ఇంకా అలాగే డ్యాన్స్ చేసుకుని ఉంటాడు కదా. ఒకటి అర్థం కాదు, ఈ ఫ్యూయల్ ఏమో ఇంత చిన్న ట్యాంక్లో, అది కూడా హెలికాప్టర్ పట్టేటంటే ఫుల్ ట్యాంక్ చేస్తుందంట. అదే కాకుండా ఇది ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ పట్టుకొని నేను బోట్ దగ్గరికి వెళ్ళినా సరే దానికి కూడా ఫుల్ ట్యాంక్ చేస్తుంది మళ్ళీ. అట్లా ఉంటుంది ఆ గ్యాస్ సిలిండర్ తోటి. నేనైతే కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు హెలికాప్టర్కి పట్టుకొని వెళ్ళిపోద్దాం గాయ్స్. వెయిట్ అన్నది మనం గ్రాండ్ పకడికి బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఉన్నాడా పాప? ఇప్పుడు ఉన్నామంటే చచ్చిపోతాం. చూసారు అక్కడ ఉంది, ఇక్కడ వేలింది. సరే గన్ను పట్టుకొని ఒకసారి కాల్చి వచ్చేద్దాం గాయస్. మీరు ఎందుకు అనుకుంటున్నారు ఇంత దోలి ఎందుకు ఇరికి అనుకుంటున్నారు? కొంచెం లైఫ్లో థ్రిల్ ఉండాలి గైస్. ఒకవేళ నేను చచ్చిపోయినండి ఇప్పుడు మీరు అంటారు అయిందా బాగా అయిందో థ్రిల్ అనుకున్నాను. ఇదే నా మాత్రం థ్రిల్ లేకపోతే మనం బతకలేండి. పాటలు పెడితే గ్రాండ్ వస్తాడుగా. ఏది ఇచ్చాను పప్ప పప్ప చెప్తా. నిన్న గ్రానైట్ వేసాగా దెబ్బతో గుండా బెడ్ మీద పడుకుని ఉంటుంది. ఇక్కడే పడుకుని ఉంటుంది. ఇక్కడే బెడ్ గైస్. బడ్జెట్ లేదు, అది బడ్జెట్ ప్లస్ గ్రాండ్ బడ్జెట్ ప్లస్ గ్రానీ అయితే రెస్ట్ తీసుకుంటుంది. గ్రానీ ఏంటి గైస్ అప్పుడు లేదు చూస్తున్నాను. గ్రానీ అయితే కనిపించడం లేదు, ఎందుకంటే మనం గేమ్లోకి తీస్తాం కాబట్టి. ఇది పప్ప కూడా అయితే అప్పుడు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు ఇంకొక వెళ్ళిపోవచ్చు కదా మీరు అనుకోండి. లాస్ట్ టైం గ్రాండ్గా వెళ్ళిపోదు. ఏడు కాదు వెళ్ళిపోతున్నాగా పప్ప, వెళ్ళిపోతున్నా కలిసి కనిపిస్తుంది. గైస్ మీ కోరిక మీరుగా నేను పోతున్నాను హెలికాప్టర్ ఎస్కేప్లోకి. గ్రాండ్ పగాడు ఇంకా రాదు. మీరు
5 కౌంట్ చేయండి. 5 అంటే ఒక 10 సెకండ్స్ కౌంట్ చేయండి. దెబ్బతో నేను ఆడొచ్చితే వెళ్తాను, లేకపోతే వెళ్ళిపోతా గైస్. మీరే చెప్పండి. 3 10 కదా, 1 మీరు 3 లెక్విడేషన్లో వీడియో వచ్చేసాడు. రారా బయట నీకు ఉంది ఈరోజు. ఏంట్రా మంచిగా CCTV